అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తారు D6 న్యూస్ ఛానల్.at. ఇది మీ గలం. ఈ రోజు మనం గత వారం క్రితం ఒక వీడియో అనే వదిలాం. సర్పంచెస్ గురించి నమస్తే సర్పంచ్ గారు అనే ప్రోగ్రామ్ సిరీస్ అనే స్టార్ట్ చేసాం. అందులో ముఖ్యంగా నాకెంతో ఆప్తులు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి, గన్నవరం నియోజకవర్గంలో పరిచయం లేని వ్యక్తి, బొమ్మలూరు సర్పంచ్ కాట్రు విజయభాస్కర్ గారు మన పక్కన ఉన్నారు. ఒకసారి ఆయన సర్పంచ్ కాలంలో ఆయన చేసిన మంచి పనులు ఏంటి, ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి, ఒక కుంభస్థలాన్ని కొట్టి సర్పంచ్ గా ఎన్నికవుతూ అనేది చాలా కష్టం. అసలు ఆ టైంలో ఆయన చేసిన ప్రయత్నాలు ఏంటి, ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయా, అసలు ఈ ఒక జర్నీలో ఆయన నేర్చుకున్నది ఏంటి, మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో సర్పంచ్ గారు మళ్ళీ సర్పంచ్ గా పోటీ చేస్తారా, లేకపోతే ఒక ఊహాగానం అనేది మనకు తెలిసింది. అది కూడా మనం ఈ వీడియోలో బదులు కొట్టేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. మీరు 2021లో సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఎన్నికైన టైంలో ఎట్లా చెప్పాలంటే, ఓ పెద్ద కుంభస్థలం, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు, ఆయన వర్గం ఓ పక్క ఉన్నారు. ఓ పక్క మీరు యార్లగడ్డ వెంకట్రావు గారి ఫోటో పెట్టుకుని, ఆయన అసలు నియోజకవర్గం కూడా లేని పరిస్థితి ఆ రోజుల్లో. అలాంటి వ్యక్తిని మీరు ఫోటో పెట్టుకొని యార్లగడ్డ వెంకట్రావు గారి వర్గం పేరుతో మీరు ఆ రోజుల్లో ఎలక్షన్ పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఎలా సాధ్యమైంది? మేము ఫస్ట్ నుంచి వైసీపీ అయితే నాన్నగారు పార్టీ కన్వీనర్గా చేశారు. తర్వాత ఆయన హెల్త్ ఇష్యూస్ అయ్యుండి కొద్దిగా ఆయన కాలం చేశారు. తర్వాత నేను ఆయన్ని చూసుకోవడానికి వచ్చి అట్లాగే ఇక్కడే ఉండిపోయాను. తర్వాత పొలిటికల్ యాక్టివిటీస్ వాటిలో ఇట్లా ఉన్నాము. ఎర్రగడ్డ వెంకట్రావు గారు లేరు అని ఏం లేదు. ఎర్రగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు, వైసీపీలో ఉన్నారు. ఆయన అందరికీ టచ్ లో ఉన్నారు. మంచి చెడు పలకరింపులు, ఏదైనా ఇంపార్టెంట్ వాటికి రావడం వెళ్ళడం. మరి ఆయన కూడా బిజినెస్ ఉంది కదా, పొలిటికల్ ఏదైనా పదవులు ఉంటే దానిలో ఉంటారు. ఏ పదవి లేనప్పుడు మరి ఆయన బిజినెస్ లో చూసుకోవాలి కదా. ఆ బిజినెస్ నిమిత్తం అప్పుడప్పుడు అటు ఇటు వెళ్ళడం, అట్లా మధ్యలో ఆయన హెల్త్ సిక్ అవ్వడం, అట్లా కొంచెం గ్యాప్ ఉంది తప్ప ఆయన ఏమి నియోజకవర్గాన్ని వదిలేలా, ఏ రోజు వదిలేలా. అట్లాగే మేము కూడా హైకమాండ్ మాకు పంపించిన వ్యక్తిగా మేము ఆయన్ని అభిమానించాం, ఆరాధించాం, గౌరవించాం, అట్లాగే చేసాం. కానీ ఆయన్నే అభిమానించడం అనేది మేము చేసిన ఘోరమైన తప్పులాగా, మమ్మల్ని ఒక వర్గం లాగా దూరం పెట్టడం అనేది మాకు కొంచెం బాధేసింది. మేము ఎవరిని పార్టీ దిశానిర్దేశాన్ని మేము ఏ రోజు కూడా కొలనలేదు, దాని వ్యతిరేక కార్యకలాపాలు ఏ రోజు చేయలేదు. 21 ఫిబ్రవరిలో ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది. ఎలక్షన్ లో పోటీ చేసాం. గన్నవరం నియోజకవర్గం మొత్తానికి కూడా వైసీపీ పోటీ జరిగింది. వైసీపీ టీడీపీ నేను చెప్పాల్సిందే కదా, అందరికీ తెలిసిన విషయమే. వైసీపీ టీడీపీ పోటీ జరగల, వైసీపీ పోటీ జరిగింది. అక్కడ ఎట్లా అంటే వెంకటరావు గారి వర్గం అని ఒకటి, వంశీ గారి వర్గం అని ఒకటి, అట్లాగా డివైడ్ చేశారు తప్ప వాస్తవంగా అక్కడ పార్టీ కోణంలో మమ్మల్ని చూడాల. పార్టీ కోణంలో చూస్తే మాకు ఏ ఇబ్బంది ఉండేది కాదు. వీళ్ళు వెంకటరావు గారు మనుషులు అంటే వెంకటరావు గారు ఎవరు వైసీపీలో ఉన్నారు అప్పుడు. ఆయన పార్టీ మారిపోయి వెళ్ళిపోయి వీళ్ళు ఏంటి వేరే పార్టీ మనిషితో తిరుగుతున్నారు చేస్తున్నారు అంటే అప్పుడు మమ్మల్ని ఇదిగా చూడొచ్చు. ఆయన వైసీపీలో ఉన్నారు, ఆయన అన్ని యాక్టివిటీస్ లో ఉన్నారు, మంచి చెడు దేని పిలిచినా వస్తున్నారు, వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన బిజినెస్ లైఫ్ చూసుకుంటున్నారు. అట్లాగా మమ్మల్ని ఆ ముద్ర చేసి మమ్మల్ని దూరం పెట్టడం వల్ల మేము కొంచెం స్ట్రగుల్ పడ్డమే కానీ ఏ రోజు కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు అట్లకి పాల్పడలేదు. సార్, మా 21 నుంచి 24 దాకా స్థానిక ఎమ్మెల్యే గారితో మీకు సఖ్యత లేని టైంలో మీ గ్రామానికి ఫండ్స్ అనేవి రాలేదని మనకి సర్వేలో తెలిసింది. అలాంటి టైంలో అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎలా ఫేస్ చేశారు? సఖ్యత లేదని ఏమి అనలేమండి. ఆయన కూడా సర్పంచులకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఆయన బాగానే స్వీకరించేవాళ్ళే. కానీ ఈ కింద స్థాయి వాళ్ళు ఏంటంటే మరి ఆయనకి ఏం చెప్పేవాళ్ళు ఏమో తెలియదు. మేము వెంకటరావు గారిని బ్యానర్ల ఆటల్లో ఫోటోలు వేసేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అది ఇది నువ్వు అట్లా ఏ పడితే మా మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు తప్ప వీళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని ఎప్పుడు కూడా చెప్పేవాళ్ళు కాదు. దట్టు మా మీద కేసులు పెట్టేవాళ్ళు. మేము ఆ ఫీల్డ్ లో లేకపోయినా కూడా మా మీద కేసులు పెట్టేవాళ్ళు. ఆ డిపార్ట్మెంట్ లో అందరూ కూడా ఇది ఎంఆర్ఓ, రెవెన్యూ కానీ, మండలంలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో కూడా వాళ్ళు చెప్తేనే పనులు అయ్యే తప్ప సర్పంచ్ అనే వాళ్ళు ఎవరో గ్రామానికి సుప్రీం. ఆ గ్రామ పరిధిలో ఏం జరిగినా సరే సర్పంచ్ అనే వ్యక్తి అధికారులతో సంప్రదించి మంచి చెడు చేసుకుని దాన్ని ఇచ్చేసుకోవాలి. కానీ ఎక్కడ కూడా మేము వెళ్తే పనులు అవే కాదు. దాంతో మేము కొంచెం ఇబ్బందులు పడతాం అనేది కామన్ గా జరిగింది.
దాని తర్వాత మేము వెంకటరావు గారు అట్లా మమ్మల్ని సపరేట్ చేయడం, సపరేట్ గా చూడడం, అన్ని కంప్లీట్ గా ఆపోజిట్ లో చూడడం వల్ల మేము వెంకటరావు గారితోనే ట్రావెల్ చేయడం జరిగింది. సర్పంచ్ గారు, మీ సొంత సామాజిక వర్గంలో కూడా మీకు కేసులు పెట్టిన పరిస్థితి వచ్చింది గతంలో. అది ఎందుకు? మీరు ప్రజల మీద ఎందుకు అంత తిరుగుబాటు? మీ వర్గాన్ని తీసుకెళ్లి ఎంతో అరాచకాలు సృష్టించారు బొమ్మలూరులో అని చెప్పి అప్పట్లో ఒక కోడే కూసేలాగా జనాలు ప్రేరేపించారు. దీని మీద మీ సమాధానం ఏంటి? మీ సామాజిక వర్గంలోనే మీ మీద కేసులు పెడదాం అనేది మీరు ఎలా, ఆ టైంలో మీ పరిపాలన వల్లే అలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఏంటి? సొంత సామాజిక వర్గం అని చెప్పేసి సామాజిక వర్గం మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదండి. మనం రాజకీయాల్లో ఎప్పుడు కూడా 100% ఎవరిని తృప్తిపరచలేం. రాజకీయం ఏంటి, ఎక్కడైనా సరే 100% మనం ఎవరిని సాటిస్ఫై చేయలేం. ఎక్కడో చోట అసంతృప్తి, ఇంట్లో కానీ లేదా బంధువుల్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళల్లో కానీ ఎక్కడో చోట అసంతృప్తి అనేది ఉంటుంది. అసంతృప్తిలో భాగంగానే మొన్న వచ్చింది ఎస్సీ రిజర్వ్డ్ ఇది ఇది మొన్న దానిలో అందరూ పోటీ చేసిన వాళ్ళందరూ వాళ్ళు చేసినప్పుడు ఓడిపోయినోడికి ఆటోమేటిక్ అసంతృప్తి ఉంటుంది కదా. ఓడిపోయినోడి ప్రొఫైల్ ఏంటనేది, అంతకు ముందు అతను ఏం చేశాడు, ఎంత తిన్నాడు, ఎంత దోచి తిన్నాడు అనేది అందరికి తెలుసు కాబట్టి అతన్ని రిజెక్ట్ చేశారు, మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. మేమేం గ్రామానికి చేసాం, మా ప్రొఫైల్ ఏంటి, మొత్తం మంచి చెడు జనాలకి ఈ రోజు ఒకటే, మనం ఎన్ని కబుర్లు చెప్పుకున్నా, ఎంతో డబ్బా కొట్టుకున్నా, ఏం చేస్తున్నా పబ్లిక్ అనేది ప్రతిదీ వాచ్ చేస్తారు, ప్రతిదీ తెలుసుంటారు. వాళ్ళకి ఈ రోజుల్లో వాడది వీడిది వాళ్ళు అట్లా ఇట్లా చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళే ఫైనల్ జడ్జెస్ ఎవరయ్యా అంటే పబ్లికే, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు మమ్మల్ని, నాకు సర్పంచ్ పదవి ఇచ్చారు. తర్వాత నుంచి ఏంటంటే ఆటోమేటిక్గా ఓడిపోయిన వాడికి కొంచెం ఈర్ష అయ్యి ఉంటాయి. దట్టు మాకేమో వెంకటరావు గారు వర్గం అని చెప్పి పక్కన కూర్చోబెట్టారు. రూలింగ్ పవర్ ఏమో వంశీ గారు మనుషులకు వాళ్ళకు ఉంది. సో వాళ్ళని ఇక్కడ కొంతమందిని ఫాలో అవుతూ మమ్మల్ని లేనిపోయిన విధంగా ఇబ్బందులు పెట్టడానికి ట్రై చేయడంలో ఉన్న కేసులే తప్ప రౌడీజం, దందా, దూకుడుతనాలు అట్లాంటివి ఏమి లేవండి. అట్లాంటివి అనుకుంటే ఎవరున్నారు ఈ రోజులో రౌడీలు? ప్రతి ఒక్కరు రౌడీయే. కోపం వస్తే ప్రతి ఒక్కరు రౌడీయే. ఎవడు ఊరుకుంటాడు? ఎవడు ఏదన్నమాట మేము లేని ప్లేస్ లో మేము ఉండి కొట్టాము తిట్టామని చెప్పి మా మీద కేసులు పెట్టారు. మేము లేని చోట ఒక కబ్జా చేస్తుంటే ఇంకా మా వాడు తిరుగుతున్నాడు. కబ్జా చేస్తుంటే మా చెరువును కబ్జా చేస్తున్నారు, ఈఆర్ఓ గారు రండి మీరు అర్జెంట్గా అని చెప్పేసి మా సొంత బామర్దే, రౌడీ ఏం కాదు, మా సొంత బామర్దే, ఇంకా మా బ్రదర్ వాళ్ళు 4 ఎదురెళ్ళి కబ్జా చేస్తుంటే అడ్డుకొని విఆర్ఓ ఫోన్ చేసి, ఆమె ఎప్పుడో మార్నింగ్ ఫోన్ చేసి ఈవినింగ్ 5కి వస్తే, ఏంటండి మార్నింగ్ నుంచి మేము ఫోన్లు చేస్తుంటే మీరు ఇప్పుడే వచ్చేది అని అడిగినందుకు అధికారులు దూషించేశారు, కొట్టేశారు, తిట్టేశారు అని చెప్పేసి కేసు పెట్టేశారు. కబ్జాన్ని ఏది మళ్ళీ ఆ కబ్జా ఎతనే చేస్తున్నాడని పెట్టారు ఆ కంప్లైంట్ లో. అధికారులు మేము కబ్జా చేస్తుంటే మేము వెళ్ళాము, మమ్మల్ని దూషించడానికి కేసు పెట్టారు. కబ్జా చేసిన వాళ్ళు వదిలేశారు, మీరు లేట్ వచ్చినందుకు ఏమీ లేదు. అట్లాంటి కేసులు మా మీద పెట్టాడు. అవే మేము చేసిన నేరాలు, ఘోరాలు. ఇప్పటికీ వాయిదాలు తిరుగుతున్నారు. పాపం అతను వంట మేస్త్రి, అతను వాయిదాకి వెళ్ళిన ప్రతిసారి ఆ రోజు వంట మానుకొని వెళ్ళిపోవాలి. దాదాపు ఆ రోజు ఆయనకు 2-3 వేలు 4 వేలు అంత ఇన్కమ్ వస్తుంది. అది వదులుకొని వెళ్లాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడ లాయరీ ఫీజులు అవి ఇవి, దాని మీద పెద్ద కేసు, సెక్షన్లు పడే కేసులు ఏం కాదు అవి. ఎందుకంటే ఫేక్ కేసులు అన్న విషయం జడ్జి గారు కూడా మొన్న తిట్టారు, సీరియస్ అయ్యారు. ఎవడైతే కేసు పెట్టాడో వాడి మీదే. స్థానిక ఎమ్మెల్యే, మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారు శత్రువును కూడా ఆయన దగ్గరికి వెళ్తే చేర్చుకుంటారని ఒక ఈ మాట అనేది ఉంది జనాల్లో. మీరు ఆ టైంలో వెంకటరావు గారి వర్గం అది ఇది అని మిమ్మల్ని పక్కన పెట్టారు అన్నారు. మీ సొంత లాభాల కోసమైనా మీరు వంశీ గారి దగ్గరికి వెళ్ళి కలిస్తే మీకు కావాల్సిన ఫండింగ్ కానీ మీ సొంత లాభాల కోసం ఉపయోగించుకునేవారు కదా, ఆ రోజుల్లో మీరు ఎందుకు చేయలేకపోయారు? అసలు ఫండింగ్ ఎక్కడ ఉంది? రాష్ట్రం మొత్తం తెలుసు. గవర్నమెంట్ ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఎవరైనా పంచాయతీలకి ఎక్కడి నుంచి ఇస్తున్నారండి? ఆ 3 సంవత్సరాలు సైలెంట్ గా కామ్ గా కూర్చున్నాం తప్ప, ఏమన్నా కొద్ది గొప్ప మేజర్ పంచాయతీలు ఉంటే ఆ పంచాయతీ వచ్చిన నిధుల్ని చిన్న చితక పనులు చేయడం తప్ప మేజర్ పనులు అయితే ఆ 3 సంవత్సరాలు జరిగింది లేదు. దానికి ఎమ్మెల్యే చేసేది లేదు. టోటల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది. అప్పుడు నేను చెప్పే క్వశ్చన్ మీకు అర్థం కాల సర్పంచ్ గారు. నేను అనేది మీ సొంత లాభాల కోసం మీరు ఎమ్మెల్యే గారితో ఉండుంటే బాగుండేది కదా, లాబింగ్లకి అట్లా ఉపయోగపడేది. నేను ఏ రోజు నా సొంత లాబింగ్ కోసం అట్లా అనుకుంటే స్టార్టింగ్ సర్పంచ్ అవ్వనుగానే నాకు వచ్చిన కమిట్మెంట్ నేను వెళ్ళిపోయాను. కానీ నేను నా సొంతం గురించి నేను ఏ రోజు ఆలోచించలేదు. పార్టీ కట్టుబడి ఉందాం అనుకున్నాము, పార్టీ కోసమే ప్రయాణం చేద్దాం అనుకున్నాము. కానీ వాళ్ళు మమ్మల్ని వర్గం వదిలేసి పక్కన పెట్టేశారు. మేము వెంకటరావు గారిని వదిలేయమంటే ఎందుకు వదిలేస్తాము?
వెళ్ళొద్దు, కలవద్దు ఆయన అంటే ఇప్పుడు ఆయనకి మాకు ద్వేషాలు లేవు, ఏమీ లేవు. కొన్ని ఆయన మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టడం అయితే చేస్తే అది లేదు. మమ్మల్ని అభిమానించారు, గౌరవించారు, అవి చేశారు. ఆయన దాంతో పాటు ఆయన ప్రయాణం చేస్తున్నాం. ఆయన కలవద్దు, ఆయన చేయొద్దు, డైరెక్ట్ 2-3 సార్లు నాతో అన్నారు కలవద్దు అనేసి. కలవద్దు అంటే ఎందుకు? ఇప్పుడు మన ఇద్దరం ఒక మంచి బాండింగ్ ఉంది, మన ఇద్దరు ఏదైనా గొడవ వస్తే విడిపోతాం, కానీ బాండింగ్ ఉన్నప్పుడు ఎట్లాగా కలవద్దని చేస్తాం? ఆ కోణంలో మమ్మల్ని వర్గముద్ర సపరేట్ చేస్తాం. నాకు సొంతంగా ఎజెండా అంటే ఏం లేదండి. గ్రామం కోసం 3,000 మంది జనాభాలో నాకు సర్పంచ్ పదవి ఇచ్చారు. సర్పంచ్ పదవి ఇచ్చినప్పుడు ఈడరా, ఈ టర్మ్ లో ఈ పని చేసాడరా అని 10 మంది చెప్పుకోవాలని తాపత్రయపడతారు ఎవరైనా సరే. అట్లా చేసుకోవాలనే ఉద్దేశంతో నేను గ్రామంలో చేస్తాను. మీరే చూడండి, ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళి బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి కంపేర్ చేసుకోండి. ఏమేం చేశానని, నేను ఏమేం చేశానని చక్కగా క్లియర్ గా మీకే తెలుసు. అసలు ఇన్ని ప్రశ్నలు రావు. మీరు నేను ఆ 3 సంవత్సరాల్లో ఏం చేశాను, ఈ సంవత్సరంలో ఏం చేశాను అనేది కనుక మీరు చూస్తే ఇన్ని క్వశ్చన్స్ రావు నాకు. 2021 నుంచి 24లో ఉన్నప్పుడు మీరు సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు స్థానిక ఎమ్మెల్యేతో మీకు సఖ్యత ఉండేదా? అసలు ఉండేది కదా? ప్రభుత్వ పనులు ఏదన్నా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు బొమ్మలూరు గ్రామంలో మీకు ఎటువంటి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు? సర్పంచ్ గా ఆయన ఇవ్వాల్సిన గౌరవం కానీ ఆయన ఇవ్వాల్సిన ప్రయారిటీ కానీ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మా పని మాటలు మనం మాట్లాడుకోకూడదు. సర్పంచ్కి ఇచ్చేవాళ్ళు, కానీ మళ్ళీ దాని వెనకే మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కూడా జరిగేవి. ఓకే, ఇప్పుడు మీకు పేర్లు ఎందుకులే కానీ మీకు ఆ పలకరింపులు కానీ మంచి మర్యాదలు కానీ అవన్నీ ఎలా ఉంటాయి అందరికీ తెలుసు. దాని తర్వాత మళ్ళీ వెనకమల నుంచి వాళ్ళ మనుషుల చేత కేసులు పెట్టించడం అంటే అది ఎంతవరకు జెన్యూన్ అనుకోవాలి. సో అందు గురించే మేము కొంచెం దూరంగా ఉన్నాం తప్ప పర్వాలేదు. ప్రయారిటీ విషయంలో కానీ ఆటలెట్లో కానీ మాకు ఇబ్బందులు ఏమి చేయలేదు. కానీ ఇదే ఈ కేసులు పెట్టడం, వెంకటరావు గారి మనుషులన్నీ చేయడం, అది చేయడం అవి మాకు నచ్చలేదు. దాని విషయంలోనే మేము చాలా ఇదయ్యాం. వెంకటరావు గారి హెల్త్ బాగా చూసి రావడానికి వెళ్ళొచ్చాం. ఒక అభిమాన నాయకుడికి బాగున్నప్పుడు వెళ్తే చూసొస్తే దానిలో తప్పేంటి? అక్కడికి వెళ్ళి ఆయన అప్పుడు వైసీపీలో ఉన్నారు, వైసీపీ నాయకుడుగానే మేము వెళ్ళాం, కలిసి వచ్చాం. దానిలో తప్పేంటి? దానికి ఒక కేసు వచ్చేసింది, రాగానే ఒక కేసు. ఇది హైదరాబాద్ నుంచి మేము రాగానే. అట్లాగే నేను ఇప్పుడు అంటే వెంకటరావు గారి ఫోటో వేసుకొని గెలిచానని చెప్పారు, దాని గురించి చెప్తున్నా. ఆయన ఫోటో వేసుకొని గెలవడానికి ఏంటంటే ఆయనకు ఉంది ఆ ఇమేజ్, ఆ ఇది ఉంది కాబట్టి ఈ రోజు మన ఎమ్మెల్యే ఎలక్షన్ లోనే మీకు ఎంత మెజార్టీ వచ్చిందో తెలిసిపోయింది ఆయన ఏంటనేది. అట్లాంటి ఆయన్ని మేము ఎందుకు వదులుకుంటాం? రాజకీయాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తి, స్టామినా ఉన్న వ్యక్తి, మంచి చెడు మనుషుల్ని దగ్గర తీసుకునే విధానం వీటిని చూసుకొని ఏ మనిషి అయినా ఏ అభిమాని అయినా దగ్గర అవుతారు తప్ప మనకేదో చేసేసారనో లేకపోతే మనకి ఏదో చేస్తున్నారనో ఏం కాదు. నేనైతే కేవలం నేను ఆయన్ని నాన్నగారు అభిమానించారు. మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఆయన చనిపోయే ముందు కూడా వెంకటరావు గారు ఎమ్మెల్యేగా చూడాలి అనే కోరికతోనే చనిపోయారు. సో ఆయన అడుగుజాడల్లో నా తండ్రి అంటే నా దేవుడితో సమానం. ఆయన అడుగుజాడల్లో నేను ఉన్నాను ఎమ్మెల్యేగా. ఆయన చూడలేకపోయినా ఆయన వారసుడిగా, ఆయన కొడుకుగా నేను ఎమ్మెల్యే గారిగా చూస్తున్నాను, వెంకటరావు గారిని చూస్తున్నాను. అది చాలు నాకు. 21 నుంచి 24 దాకా సర్పంచ్ గారు చేసిన అభివృద్ధి ఏంటి? 24 నుంచి ప్రస్తుతం 25లో చేస్తున్న అభివృద్ధి ఏంటి? నాకు ఫండింగ్ రాలా. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఫండింగ్ రాలా గవర్నమెంట్ నుంచి కానీ, లేకపోతే గవర్నమెంట్ నుంచి వస్తేనే శాసనసభ్యులు వస్తారు, అది పక్కన పెడితే గవర్నమెంట్ నుంచి నాకు ఏ ఫండింగ్ రాలా. మాకేమో దాదాపు 25-26 లక్షలు వస్తాయి మా పంచాయతీకి. అంటే 100% కలెక్ట్ అవ్వు, 70-80% కలెక్ట్ అవుతాయి. దానిలో మాకు 25-26 లక్షలు వస్తాయి. దానిలో 18 లక్షల చిల్లర వరకు కంపల్సరీగా జీతాలు కానీ, రెంట్లు కానీ, కరెంట్ బిల్ కానీ, ఎవ్రీథింగ్ ఏదైనా మెయింటెనెన్స్ పరంగా కానీ కంపల్సరీ పక్కన పెట్టేయాలి. ఆ డబ్బులు మనం వాడిన వచ్చిన రాకపోయినా ఆ డబ్బులు స్టాండర్డ్ ఇన్కమ్. అది పైన ఉన్న 6-7 లక్షలు పెట్టి మనం ఏం చేయాలని అవే చేయాలి. డ్రైనేజ్ క్లీనింగ్లు కానీ, పైపు లీక్లు కానీ, లైట్లు కానీ, బ్లీచింగ్లు కానీ ఏదైనా సరే అవే చేయాలి. దాన్ని నేను పంచాయతీకి ఎక్కినప్పుడు 8 నెలలు మైనస్ పంచాయతీ. అంటే ఎలక్షన్ ముందు 4 నెలలు జీతాలు ఆపేశారు, ఎలక్షన్ తర్వాత మాకు చెక్ పవర్ రావడానికి 4 నెలలు, 8 నెలలు జీతాలు ఆపేశారు. ఆ 8 నెలలని నేను ప్రతి సంవత్సరం కొంచెం తగ్గించుకుంటే ఇప్పుడు 0 చేసేసా. ఇప్పుడు ప్లస్ లో ఉన్నది పంచాయతీ. ఒకటి. రెండోది ఏంటంటే నేను తెలియక, నేను సర్పంచ్ అయిన కొత్తలో ఇంకా నేను ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అసలు పంచాయతీ ఏంటి, వాళ్ళ ప్రతి ఇంటి దగ్గర ఉండే సమస్యలు ఏంటి, పంచాయతీకి వాళ్ళకి ఉండే ఇంటరాక్ట్ ఏంటని తెలుసుకోవడానికి నేను ఏం చేశానంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ పెట్టాను. గడప ప్రభుత్వాన్ని మొన్న పెట్టారు కదా, అట్లాగే నేను అప్పుడే గెలిచిన వెంటనే చేశాను. దానిలో భాగంగా నాకు హాస్పిటల్ ఒకటి మాది డిస్మాండిల్ అయిపోయింది, బూత్ బంగ్లా లాగా పాడైపోయింది. అయితే దానికి నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు, సార్ మాకు ఇట్లాగా కోవిడ్ టైం అప్పుడు బాగా సివియర్ కోవిడ్,
మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, మేము రెంటెడ్ బిల్డింగ్ లో ఉంటున్నాము, వాళ్ళు ఉండనివ్వట్లేదు అంటే అప్పుడు నేను వెంటనే ఆ బిల్డింగ్ ని వేరే ఎవరు రెంట్కి ఇచ్చే పరిస్థితి లేదు. అప్పుడు నేను ఏం చేశాను, దానికి పేపర్ వర్క్ అయ్యింది నాకు తెలియదు, అప్పుడు దాని ప్రొసీజర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదు. ఈవో గారితో చెప్పా, సార్ అది ఏదన్నా ఉంటే పేపర్ వర్క్ మీరు చూసుకోండి, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నేను ఇచ్చేస్తున్నా అంటే దాదాపు ఒక బూత్ బంగ్లాలు స్లాబ్ కూడా ఏమి లేని బూత్ బంగ్లాన్ని నేను రేకులు వేసేసి మొత్తం చేసేసి నీట్ గా చేసి ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు చూసుకోవచ్చు. నీట్ గా ప్రజెంట్ అన్ని 5 సంవత్సరాల నుంచి అదే రన్నింగ్ లో ఉంటున్న హాస్పిటల్ చేయించా. 3.5 లక్షలు అయింది నాకు. అప్పుడు దాని ప్రొసీజర్ తెలియక నేను ఖర్చు పెట్టేశా. అది నేను వెంకటరావు గారి మనిషి అనే ఒకే ఒక కారణంతో డబ్బులు రానికుండా చేశారు. ఈ రోజు కూడా ముందే చేశారు. అది ఫస్ట్ నేను సర్పంచ్ ప్రమాణ స్వీకారం కూడా అవ్వకుండా ఫస్ట్ చేసిన పని అది. తర్వాత ఇంకొక విషయం నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పలే. నేను ఇంకో విషయం ఏంటంటే ఎంత భయంగా నేను సర్పంచ్ గా గడిపోయినా అనే దానికి చిన్న ఎగ్జాంపుల్. చెత్త వ్యాన్లు తిరుగుతున్నాయి మీకు, పచ్చదనం పరిశుభ్రతని చెత్త కలెక్ట్ చేయడానికి వ్యాన్లు. ఆ వ్యాన్ మన బాపులపాడు మనలో నాలుగు వచ్చినాయి. 4 3 బాపులపాడు టౌన్ కి ఇచ్చారు. ఇంకొకటి ఉంది 27 గ్రామాల్లో బొమ్మలూరుకి ఒకటి తెచ్చా. అది ఎలా తెచ్చాను అంటే అది ఎవరో తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తున్నాను నేను. తెచ్చిన వాళ్ళకి నాకే తెలుసు, ఇంకెవరో తెలియదు. నైట్ టైం మామూలుగా ఈవినింగ్ 5 6 విజయవాడలో మాకు ఒక ప్రైవేట్ ఏరియాలో వెహికల్స్ అన్ని పెట్టించేసి అక్కడ ఏ ఊరికి ఆ ఊరు హ్యాండ్ ఓవర్ చేశారు. ఫార్మాలిటీస్ అంటే ఇచ్చేసాము, అది తర్వాత ఇచ్చారు. ఆ వెహికల్ ని ఊళ్ళో తీసుకొస్తే తెలిసిపోతే మళ్ళీ అది రానికోకుండా వేరే ఊళ్ళకి అలాట్ చేయడం, లేకపోతే ఇంకోటో వాళ్ళ పలుకుబడి ఏదో చేస్తారు కదన్న ఉద్దేశంతో నేను నైట్ 2 గంటలకు ఊళ్ళో తెప్పించా. వెహికల్ ని తెప్పించేసి ఒక చోట దాచేసి 2-3 రోజుల వరకు దాన్ని ఎవరికి తెలియని వచ్చేసి ఒకేసారి మీడియా వాళ్ళని, అధికారులని, వాళ్ళని పిలిపించేసి జెండా ఊపించేసి ప్రారంభించేశా. అంటే అంత చాటుగా అట్లా చేయాలి, గ్రాండ్ గా చక్కగా సెలబ్రేషన్స్ తో మన ఊరికి ఒక అసెట్ వచ్చిందని చెప్పుకుని చేయాల్సిన పనులను కూడా నేను అట్లా చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆ వ్యాన్ ఇప్పటికీ తిరుగుతుంది మా ఊర్లో. మీరు ఇన్ని గ్రామాల్లో తిరుగుతున్నారు, ఏ ఊర్లోనూ చెత్త వ్యాన్ ఉండదు. మా ఊరే బాపులపాడు, సెకండ్ బొమ్మలూరు అట్లా తీసుకొచ్చా. అట్లాగే జగనన్న కాలనీకి నాకు ఒక మట్టి ఏమంటారు దాన్ని పొలం అప్ చెప్పారు. ఫ్లాట్లు సరిహద్దులు రాళ్ళు వేసి పొలం అప్ చెప్పారు. ఈ రోజు మీరు షూట్ చేసుకుంటే చేయండి. కాలనీ పెద్ద కాలనీ ఇళ్ళు ఏర్పాటు అయినాయి. అంటే అవన్నీ నేను చేశాను అన్నట్ల. ఒక గవర్నమెంట్ నుంచి ఒక వర్క్ ని గ్రామానికి తీసుకురావడానికి ఎంత హార్డ్ వర్క్ ఉంటది, ఎంత కష్టపడాలి ఏంటి అనేది, ఎంత తిరగాలి, ఎవరెవరిని పెట్టి, పైగా అప్పుడు నాకు వ్యతిరేక ముద్ర ఉంది. నేను చెప్తే ఏ అధికారి వెండు. అయినా సరే ఈ రోజు చూడండి కాలనీ ఎలా ఉందో. జిఎస్బి రోడ్లు, డ్రైన్ పైపులు, వాటర్ పైప్ లైన్లు, కరెంటు, బోరు, ఎవ్రీథింగ్ అన్ని చేయించేసాం. అదే ఒక సిసి రోడ్లు ఒకటే పెండింగ్ ఉంది. అది కూడా చేయించేస్తారేమో వర్షాకాలం అయ్యాక. శాసనసభ్యుల వారి సహకారం ఉంది, 100% ఉన్నప్పుడు అది కూడా అయిపోద్ది. మాకే వాళ్ళ ఇంటర్వ్యూ తప్పకుండా. వెంకటరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు నాకు ఏ పదవితోనూ పని లేదు. ఆయన అన్న నాకు ఈ గ్రామానికి ఇది కావాలంటే వెంటనే దాన్ని ఇచ్చేస్తారు. అట్లాగా అది అయిపోయింది. వ్యాను, జగనన్న కాలనీ. అట్లాగే మెయిన్ ఇష్యూ ఏంటంటే నేను సర్పంచ్ అయినప్పుడు సెకండ్ కోవిడ్ సివియర్గా ఉంది. హెవీ ఎక్స్పెన్సెస్, బ్లీచింగ్లు, స్ప్రేలు, అవి ఇవి చేయడం చాలా ఎక్స్పెన్సెస్. దాన్ని బేస్ చేసుకొని ఈ అమౌంట్ లోనే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాం. రెండోది వచ్చేసరికి ఒకసారి తుఫాన్ వచ్చేసి మొత్తం ఊరు మొత్తం దాదాపు 200-300 లైట్లు పోయినాయి. ఊరు మొత్తం పోయినాయి షార్ట్ సర్క్యూట్ వల్ల. దేనన్నా మళ్ళీ అది కరెంట్ చాలా ఇంపార్టెంట్ కదా. విత్ ఇన్ ద 1 వీక్ లో దాన్ని మొత్తం వేరే చోట అమౌంట్లు అక్కడెక్కడ సెట్ చేసుకొని తీసుకొచ్చి చేయించేసాం. అట్లాగే కరెంట్ పోల్స్ ఎక్కడెక్కడైతే షార్టేజ్ ఉన్నాయో అవన్నీ చేయించాం. దాని తర్వాత ఇంత స్ట్రగుల్స్ లో ఇంత ఇది పడుతున్నప్పుడు కూడా ఉత్తమ పంచాయతీ సెంట్రల్ టీం వచ్చి ఉత్తమ పంచాయతీ అవార్డు ఇచ్చింది మా గ్రామాన్ని మొత్తాన్ని చూసుకొని. అది అయిపోయిన తర్వాత ఇది ఎలక్షన్ ముందు ఇంకా చిన్న చిన్నకి చాలా ఉన్నాయిలే అవన్నీ మామూలుగా. ఇంకో విషయం ఏంటంటే సచివాలయం ఒకటి మాది అప్పుడు జగన్ గవర్నమెంట్ లో సచివాలయం, ఆర్బీకే, హాస్పిటల్ ఎన్ని కట్టడానికి ప్రతి ఊర్లోనూ పెట్టారు. మా ఊర్లో కూడా సచివాలయం ఉన్నదాన్ని అప్పుడు వాళ్ళు పగలగొట్టేసేసి కొట్టడానికి ప్రపోజల్ పెట్టించారు. ఆ బిల్డింగ్ మంచిదే, కాకపోతే దేనికో దానికి వాడి ఇది వేరే చోట పెట్టాల్సింది, కానీ సరే ఏదైనా కానీ పెట్టించారు. అది పూర్తి చేయడానికి వచ్చే ఒక్క కాంట్రాక్టర్ కూడా రానివ్వాల.
ఒక అప్పుడు నేను తెచ్చే కాంట్రాక్టర్లేమో చేయనివ్వరు, వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు రానివ్వరు. ఏంటంటే మళ్ళీ దాని మీద కూడా నా మీద బురద, సర్పంచ్ వాళ్ళని బెదిరిస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని చెప్పేసి. నాకేమో అది కంప్లీట్ అయ్యి నా పేరు పెడితే బాగుండే అనేది నా ఇంటెన్షన్. సరే మేమేం చేసామంటే లోకల్ ఒక ఆయన్ని ఒక దాన్ని పట్టుకొని వాళ్ళ కాంట్రాక్టర్ ద్వారా పేమెంట్కి వాళ్ళ కాంట్రాక్టర్ ద్వారా కట్టిస్తే వాళ్ళు తలుచుకుంటే 6 నెలలు అయిపోయి బిల్డింగ్ 4.5 సంవత్సరాలు ఇప్పటికి. ఇప్పుడు ఓపెనింగ్ సిద్ధపడింది. నేను ఈ గవర్నమెంట్ మారిన తర్వాత వెంకటరావు గారు వచ్చిన తర్వాత నేను స్పీడ్ అప్ చేసిన తర్వాత చేసింది. అంతకుముందు నెలకు ఒక ఇటుక, 2 నెలలకు ఒక పిల్లరు అట్లాగా చేయించేవాళ్ళు కాదు. వాళ్ళు తలుచుకుంటే 6 నెలలు అయిపోయేది. అది ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ రెడీ అవుతుంది. అట్లాగా ఇంకా చాలా పనులు అదేది బిఫోర్ అట్లా స్ట్రగుల్ పడ్డాం. ఆఫ్టర్ వచ్చేసరికి ఇది వెంకటరావు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నేను చేసిన పనులు ఏంటయ్యా అంటే కాళ్ళు రగరేసుకొని నేను చెప్పొచ్చు ఏమేం చేశాను అనేది. ఎప్పటి నుంచో మేము ఇబ్బందులు పడే ముండోగ మీద వంతెన కట్టించాం ఒకటి. రెండోది వచ్చి సచివాలయం కంప్లీట్ అవుతుంది. మూడోది వచ్చి అంగన్వాడీ స్కూల్ ఒకటి కంప్లీట్ అయిపోతుంది, ఓపెనింగ్ సిద్ధంగా ఉంటుంది. నాలుగోది వచ్చేసరికి శ్మశానం గోడ ఒకటి కట్టేస్తున్నాము. ఇదే ముండోగ మీద ఇంకో కల్వర్ట్ కట్టేస్తున్నాము. అట్లాగే హిందూ శ్మశానం గోడకి ఆయన సహాయ సహకారాలతో ఒక ప్రైవేట్ ఫండర్ ద్వారా గోడ కట్టించాం. అంతకుముందు తర్వాత మళ్ళీ 40 లక్షలు పెట్టి డ్రైన్ త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు 25 లక్షలు పెట్టి ఎంపీ నిధులతో కమ్యూనిటీ హాల్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం. స్కూల్ వచ్చేసరికి మొత్తం రీసెంట్ గానే చేయించాం. స్కూల్ మొత్తం రెన్యూషన్ చేయించేసి లీకులను ప్యాచ్లు అన్ని పిచ్చులు ఊడిపోతుంటే మొత్తం చేయించి పెయింటింగ్ చేయించి ఫ్లోరింగ్ చేయించాం. అట్లాగే 2 సీసీ రోడ్లు చేయించాం. ఇంకొక 2 సీసీ రోడ్లు రెడీగా ఉన్నాయి. ఇట్లాగా చాలా పనులు ఉన్నాయి. ఇంకా చేయాల్సినవి చేయబోయే కూడా మేము ఉన్నాయి. ఇప్పుడు ఆయన మంచి రోజు ఒక రోజు చూసుకుని ఆయన ద్వారా ప్రారంభోత్సవాలను శంకుస్థాపన చేయించడానికి మేము సిద్ధపడుతున్నామండి.